తెలుగుదేశం పార్టీలో తాజాగా హీరో ఈ మధ్య కాలంలోనే వర్ధమాన నటుడు. ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగుదేశానికి ఆటోమేటిక్గా పవర్ఫుల్లే. అంటే బాలయ్య దగ్గర నుంచి రోహిత్ దాకా, నారా రోహిత్ దాకా అనేక మంది ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓ రకంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలుగుదేశానికి పుట్టిన లాంటిది, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగుదేశం పుట్టిన లాంటిది. ఎన్టీఆర్ గారితోనే ప్రారంభమైంది కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ తాజాగా ఎంట్రీ ఇచ్చారు. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ యాదవ్ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. వాస్తవంగా ఇప్పుడు ఆయన ప్రచారానికే వాడుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అయిపోయినాయి కదా. కాబట్టి ప్రచారానికి వినియోగించుకోవచ్చు. నారా లోకేష్ సమక్షంలో పసుపు గండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లోకేష్. ఎన్నికల ప్రచారానికి ఆయన పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు. పార్టీ తరఫున పూర్తిగా తిరగడానికి సిద్ధం అన్నటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో ఆయన ఎలా అకామిడేట్ చేస్తారన్నది చూడాల్సి ఉంది.